హాయ్ నమస్తే అండి. నేను ఇమ్రాన్ ఖాన్. వెల్కమ్ టు భారత్ కార్స్ మదనపల్లి అండి. సో ఈ రోజు ఒక ఇన్నోవా అయితే రావడం అయితే జరిగింది. సో ఇన్నోవా కూడా మంచి ఇన్నోవాతో వచ్చామండి. ఫ్యాన్సీ నంబర్ అండి. ఆల్మోస్ట్ ఈ మధ్య కాలంలో అన్ని ఇన్నోవాలు కూడా ఫ్యాన్సీ నంబర్లే వచ్చినాయి. బండి డీటెయిల్స్ పరంగా మాట్లాడుకుంటే 2013 వి వర్షన్ అండి. 2013 వి వర్షన్ 8 సీటర్ అనమాట. బండి తీసుకుంటే ఇన్సూరెన్స్ విషయానికి వస్తే ఇన్సూరెన్స్ థర్డ్ పార్టీ ఉంది. ఫ్రంట్ సైడ్ చూసుకుంటే 2 కొత్త టైర్లు ఉన్నాయి. బ్యాక్ సైడ్ చూసుకుంటే 50% టైర్స్ ఉన్నాయి. నంబర్ అండి, మెయిన్ నంబర్ చూసుకుంటే మనకు ఫ్యాన్సీ నంబర్ 5555 ఏపీ 37 విజయనగరం పాసింగ్ బండి. ప్రజెంట్ మదనపల్లిలో ఉంది, మన ఆఫీస్ లో ఉంది. ఇంకా బాడీ లైన్ విషయానికి వస్తే బాడీ లైన్ చాలా బాగుంటుంది. బాడీ లైన్ క్లారిటీగా ఉంది. బండి అయితే మాక్సిమం క్లారిటీగా ఉంది. ఒక ఫ్రంట్ గ్లాస్ తప్ప నుంచి ఏ గ్లాస్ మారిండదండి. అన్ని గ్లాసులు అంటే క్లారిటీగా ఉంటాయి. 2013 ఉంటాయి. సో బండి చూసుకుంటే కూడా ఎక్కడ మీకు యాక్సిడెంట్ లేదండి. మెయిన్ చెప్పుకోవాలంటే మెయిన్ మనకు కావాల్సింది యాక్సిడెంట్ ఫ్రీ బండి. ఎందుకంటే నేను ఏది పెట్టినా మాక్సిమం యాక్సిడెంట్ ఫ్రీ బండే ఉంటాయి. కానీ చాలా మంది మళ్ళీ అడుగుతారు, అంటే బండి యాక్సిడెంట్ అయిందా ఏమని అని చెప్పి. సో యాక్సిడెంట్ బండి అంటూ ఖచ్చితంగా ఉండదు, మాక్సిమం ఉండదు. ఎప్పుడైనా ఏడైనా కొన్ని జరిగింటాయి. సో మాక్సిమం మీకు 99% యాక్సిడెంట్ బండి ఉండదు. ఇంకోటి ఏమంటే టైర్స్ చూసుకుంటే ముందర బ్రిడ్స్టోన్ టైర్స్ 2 కొత్త వేసినారు. సో బ్యాక్ సైడ్ చూసుకుంటే బ్యాక్ సైడ్ మీకు 50% కాదు కానీ ఒక 70% దాకా బ్యాక్ సైడ్ టైర్స్ కూడా ఉంటాయి. ఇంకా లోపల 8 సీటర్ అండి. ఇక్కడ చూసుకోవచ్చు లోపల సీటింగ్ కెపాసిటీ చూసుకుంటే కూడా 8 సీటర్ అనమాట బండిలో చూసుకుంటే. ఇంకా లోపల సీట్ మీకు ఫ్లోర్ మ్యాట్ కాడ నుంచి ఫ్లోర్ మ్యాట్ కానీ ఎక్స్ట్రా మ్యాట్స్ కానీ అన్ని ఉన్నాయండి బండికి అయితే కనుక. సో ఎందుకంటే మెయిన్ నేను అనేది ఏమంటే ఇటియోస్ ఇన్నోవా, మా కాన్సెప్ట్ అంతా ఇటియోస్ ఇన్నోవానే ఉంటుంది. ఎందుకంటే మంచి బండి ఇవ్వాలన్న ఉద్దేశంతోనే ఈ బిజినెస్ పెట్టా అని చెప్పి చాలా సందర్భాల్లో చెప్పిన. ఎందుకంటే మనకు నమ్మి ఆల్మోస్ట్ నిన్న కూడా ఒక వీడియో, అంటే ఇప్పుడు ఒక బండి డెలివరీ ఇచ్చాను, ఆ వీడియో కూడా పెడతాను. నంద్యాల నుంచి కిరణ్ అన్న అని చెప్పి నాకు నమ్మి వచ్చినాడు. సో ఆయన ఒక బండి తీసుకునేటప్పుడు అట్లీస్ట్ ఆయన వచ్చి బండి ట్రైల్ కూడా చూడలేదండి. బండి సెల్ఫ్ ఎత్తినాడు, జస్ట్ అంతే నాకు డబ్బులు కొట్టినాడు. సో ఆ నమ్మకాన్ని నేను అయితే నిలబెట్టుకున్నా. ఎందుకంటే డబ్బు అనేది పక్కన పెట్టండి, మెయిన్ ఏమంటే నమ్మకం కావాలండి. మంచి బండి ఇస్తానని చెప్పి ఎక్కడో నంద్యాల మదనపల్లి నుంచి 250 కిలోమీటర్లు అండి, అక్కడ నుంచి ఆయన నాకు నమ్మి డబ్బులు వేసినాడు కదా. సో అదే విధంగా ఆయన బండి 100% నచ్చింది కాబట్టి బండి ఎత్తుకొని పోయినాను. నిన్న డెలివరీ కూడా ఇచ్చేసినాను నేను. ఆ వీడియో కూడా నేను పెడతానండి, ఈ రోజు ఒక షార్ట్ వీడియో పెడతాను. సో బ్యాక్ సైడ్ చూసుకుంటే కూడా మీకు వి వర్షన్ 2.5 వి వర్షన్ 2.4 లో జెడ్ వస్తుందండి. చాలా మంది అడుగుతాంటారు 2.4 2.5 అని చెప్పి. 2.5 వి వర్షన్ 2.4 లో అయితే జెడ్ వర్షన్ వస్తుందన్నమాట. జెడ్ మామూలు బేసిక్ మనకు మైలేజ్ అనేది ఉండదు. 2.5 వి అయితే మైలేజ్ దాదాపు మీకు 12 మైలేజ్ వస్తుంది. ఇంకోటి ఏమంటే బండి D4D అండి, ఇంటర్ కూలర్ అయితే కాదు, D4D అనమాట. D4D అయితే మీకు మైలేజ్ ఉంటుంది. ఇంటర్ కూలర్ అయితే మీకు ఇనిషియల్ పికప్ ఉంటుంది కానీ మైలేజ్ అయితే దానికి దీనికి 1 కిలోమీటర్ తేడా ఉంటుంది అంతే. కానీ టైంలో 2 యాస్టీస్ ఉంటాయి, సేమ్ ఉంటాయి. ఇంకోటి ఏమంటే మనకు క్రిస్టా కంటే కూడా చాలా సందర్భాల్లో నేను చెప్పిన, క్రిస్టా కంటే కూడా మనకి ఇన్నోవా ఫీలే బాగుంటుంది. అండ్ ఇంకోటి ఏమంటే జర్నీ పరంగా మాట్లాడుకున్నా కూడా ఇన్నోవా అంత జర్నీ కానీ ఇన్నోవా అంత ఫీల్ కానీ ఏ బండ్లు కూడా రాబోదు కూడా నాకు తెలిసిన మాక్సిమం. అందుకే మీకు ఇన్నోవా ఒకవేళ లేకపోయినా ఒక ఇన్నోవా ఒక ఇటియోస్ బండ్లు స్టాప్ అయిపోయినా కూడా బండి దీనికి ఉండే రీసేల్ వాల్యూ ఏ బండికి లేదండి, మాక్సిమం లేదు నాకు తెలిసింది. ఇంకా లోపల కూడా చూసుకున్నారు మీరు, ఒకసారి ముందర కూడా చూసుకోండి. ముందర కూడా చూసుకుంటే ప్లేయర్ కూడా అండి, షోరూమ్ ప్లేయర్ తీసేసి ఆండ్రాయిడ్ ప్లేయర్ అయితే వేయడం అయితే జరిగింది వాళ్ళు. మీకు అంతా ఓకే అండి, బండిలో ఎటువంటి పని లేదు. ఇంకోటి ఏమంటే సస్పెన్షన్ అండి, సస్పెన్షన్ కూడా అంతా బాగుందన్నమాట. సస్పెన్షన్ కూడా చూసే పనిలా. ఇంకా ఇన్సూరెన్స్ థర్డ్ పార్టీ ఇన్సూరెన్స్ చెప్పి కదా, థర్డ్ పార్టీ ఉంది. సో ఎవరైనా క్యాష్ చేసుకునే వాళ్ళకైతే ఓకే, లేదు ఫైనాన్స్ వెళ్ళాలంటే ఖచ్చితంగా ఇన్సూరెన్స్ మీరు పే చేసుకోవాలా. ఎందుకంటే ఫైనాన్స్ అనేది అది మనం మనం పెట్టుకుని కాబట్టి, సో మనమే దానికి పే చేసుకొని మనం ఫుల్ ఇన్సూరెన్స్ మనం చేయించుకొని మనం ఫైనాన్స్ చేయించుకోవాలా. ఒకసారి బ్యానెట్ సెక్షన్ కూడా ఓపెన్ చేస్తానండి, వర్షం కూడా పడుతుంది. అందుకనే చేస్తున్నా. సో ఫ్రంట్ గ్లాస్ ఒకటి మారిందండి. ఫ్రంట్ గ్లాస్ అయితే 18, అది 2018లో మారింటుంది. ఇంకా లోపల చూసుకుంటే మీరు ఇక్కడ చూసుకోవచ్చు, లోపల క్లీనింగ్ కానీ, అంటే మెయిన్ ఏమంటే బండి టచ్అప్ జరుగుతుందండి. ఏ బండి అయినా కూడా టచ్అప్ జరుగుతుంది. టచ్అప్ లేని బండి అంటూ లేదు. నేను ఎన్నిసార్లు చెప్పినా కూడా టచ్అప్లు అనేది నేను చెప్తా కామన్ గా, ఏ బండి అయినా కూడా టచ్అప్లు ఉంటాయి అని చెప్పి చెప్తా కానీ టచ్అప్ లేదు అని చెప్పి అబద్ధాలు అయితే చెప్పుకునే అవసరం లేదు. ఇంకోటి ఏమంటే నాన్ యాక్సిడెంట్ ఉంటుంది. ఫ్రంట్ ఫ్రేమ్ కాడ నుంచి అన్ని కరెక్ట్ గా ఉంటాయండి. బండి వర్షం కూడా స్టార్ట్ అయిపోయింది. సో ఈ బండి కావాలంటే ఎవరైనా దయచేసి నాకు కాల్ చేయండి, మెసేజ్ చేయండి. రేట్ పరంగా కూడా మళ్ళీ డిస్కస్ చేద్దాం. కొన్ని ఉంటాయి, మళ్ళీ డిస్కస్ చేసుకునేవి కొన్ని ఉంటాయి. ఎందుకంటే అందరూ కంపేర్ చేస్తారు కాబట్టి మళ్ళీ దీని గురించి మళ్ళీ మాట్లాడుకుందాం. అండ్ రీడింగ్ పరంగా మాట్లాడుకుంటే రీడింగ్ కూడా 2 లక్షలు, దాదాపు 2 లక్షల దగ్గరలో తిరిగింది బండి అయితే కన్నా. ట్రాక్ అనేది లేదండి, బయట అయితే సర్వీస్ చేయించిన ట్రాక్ అనేది 100% లేదు. బండి అయితే బాగుంది, బండి క్లారిటీ ఉంది. ఎవరైనా కావాలంటే కూడా దయచేసి నాకు కాల్ చేయండి, మెసేజ్ చేయండి. అండ్ ఆఫీస్లోనే ఉంటుంది, ఎవరైనా వస్తే డైరెక్ట్గా వచ్చి లైవ్లో వచ్చి చూసుకోండి. ఓకే, థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ వెరీ మచ్. నాకు మాలిక్తో నేను ఇమ్రాన్ ఖాన్. జై హింద్.